న్యూస్. ఒకప్పుడు యూరియా కోసం రైతులు ఎదుర్కొన్న పడిగాపులు, గంటల తరబడి క్యూ లైన్స్ లో నిలబడిన కష్టాలు ఇప్పుడు లేవు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా బుకింగ్ యాప్ రైతులకు పెద్ద ఊరటిచ్చింది. యాప్ ద్వారా ముందుగానే యూరియా బుక్ చేసుకునే అవకాశం లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూరియా స్టాక్ వివరాలు, బుకింగ్ సమాచారం ముందుగానే తెలియడంతో రైతులకు సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు మహబూబాబాద్ రైతులు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. రైతన్నలకు యూరియా కష్టాలు ఉండేవి. క్యూలో నిలబడ్డ కూడా రైతులకు సరిపడా యూరియా దొరికేది కాదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న రేవంత్ సర్కార్ యూరియా యాప్ను రూపొందించింది. ఈ యూరియా యాప్తో రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూసుకోవచ్చు, మహబూబాబాద్ సొసైటీ వద్ద ఉన్నాము. రైతులంతా కూడా వారికి కేటాయించిన ఏదైతే యాప్లో వారికి సంబంధించిన అగ్రికల్చర్ నమోదు ప్రకారం శాంక్షన్ అయినటువంటి ఉన్నటువంటి యూరియాను వారు ఈరోజు సజావుగా కొనుగోలు చేశారు. రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పని చెడిపోయేది, యూరియా బస్తాలు దొరుకుతాయో దొరకరో అనే ఆందోళన కూడా ఉన్న నేపథ్యం కూడా చూసాం. అలాంటి అన్నింటినీ కూడా బేస్ చేసి ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి కొత్త విధానం, యాప్ విధానం సత్ఫలితాలు ఇస్తుంది. ఎవరైతే చదువురాని వారు, నిరక్షరాస్యులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అగ్రికల్చర్ శాఖ అండగా నిలుస్తూ వారందరికీ కూడా ఏ విధంగా యూరియా బస్తాలు బుక్ చేసుకోవాలనే విషయం కూడా అగ్రికల్చర్ అధికారులు తెలుపుతున్నారు. ఈ విషయంపై అసలు రైతులు ఏ విధంగా స్పందిస్తారు? రైతులు ఉన్నారు అన్న చెప్పండి. ఏ ఊరు, మీరు ఎందుకు వచ్చారు, మీకు యూరియా యాప్ గురించి ఎలా తెలిసింది? యూరియా యాప్ గురించి అంతకుముందు పోయిన వానాకాలం అసలు దొరకకపోయేది. అసలు నెల రోజులు నిలబడ్డా, క్యూలో ఉన్నా, పొద్దున కూడుగా ఉన్నా, నైట్ 9 దాకా పోయినా కూడా ఒక బ్యాగ్ కూడా దొరకకపోయేది, నెల రోజులు తిరిగినా. ఇప్పుడు యాప్ వచ్చిన కాడి నుంచి ఏ డీలర్ దగ్గర, ఏ మండలం దగ్గర, మన మహబూబాబాద్ జిల్లాలో అన్ని మండలాల్లో ఎక్కడ ఉన్నది ఏందనేది ఈడ కాకుండా ఎక్కడ ఉంటే యాప్ సులభంగా దొరుకుతుంది. యాప్ చేయగానే మనం పని టైం వేస్ట్ కాకుండా ఆ టయానికి వచ్చి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు చాలా సులభంగా ఉన్నది ఈ పద్ధతి. అట్లాగనే మంచిగా నడిపించాలని మన అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, మన ఏడీ గారికి, వాళ్ళందరికీ మంచి శుభదినమని చెప్తున్నాను. అంటే ఎన్ని ఎకరాలు నీకు ఎంత యూరియా అవసరం? నాకు 3.5 ఎకరాలు ఉంది. 20 బస్తాలు అవసరం ఉంటుంది సంవత్సరానికి. ఎకరంన్నర తోట ఉంటుంది, ఎకరంన్నర పొలము, 20 గుంటల పొలము, ఎకరం మొక్కజొన్న, వాటికి అన్నిటి 20-30 బస్తాలు వీలవుతుంది చల్లడానికి. సో ఇప్పుడు టయానికి దొరుకుతుంది. అప్పుడు టయానికి లేకపోయేసరికి పంటలు కూడా కొంచెం వానాకాలం దెబ్బతిన్నాయి. ఇప్పుడు యాసంగి అయితే మాత్రం డోకా లేదు. ఇప్పుడు చాలా మంచిగా పైర్లు కూడా మంచిగా ఉన్నది. ఇప్పుడు యాప్ పెట్టిన కాడ నుంచి సులభంగా దొరుకుతున్నది, చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మీరు చెప్పండి, ఏం పేరు మీ పేరు, ఎన్ని ఎకరాల వ్యవసాయం ఉంది, యూరియా ఎలా దొరుకుతుంది? మరి అగ్రికల్చర్ ఆఫీసర్లు యాప్ అంటున్నారు, మరి యాప్ ఉపయోగపడుతుందా రైతన్నలకు? ఉపయోగపడుతుంది అన్న. యాప్ చాలా 100% ఉపయోగపడుతుంది. నాది ఒక 18 ఎకరాల భూమి ఉంది. నా పేరు సూర్యం బుక్య, సోములతండ, పర్వతగిరి, మహబూబాద్ అండి. నాకు ఒక 18 ఎకరాల భూమి. పోయినసారి యాసంగిలో అయితే, వర్షాకాలం అయితే నాకు అసలు యూరియా దొరకలేదండి. నేను బయట వేరే ఎరువులు వేసుకొని సరిగా దిగుబడి రాలేదు. ఇప్పుడు యాప్ ద్వారా నేను బుక్ చేసుకున్నా. ఇప్పుడు ఇలా 13 బస్తాలు నేను దొరికాయి. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ 13 బస్తాలు దొరుకుతాయి. సో చాలా మనకు ఇబ్బంది లేకుండా, ఆధార్ కార్డులు ఈ లైన్లు నిలబడకుండా, మన ఎస్ఐ గారు, కానిస్టేబుల్ గారు కొట్టి ఆ దెబ్బలు, లాఠీ చార్జీలు కూడా తిరిగినాయి ఇక్కడ. ఆ కారణాలు కూడా ఇలాంటి ప్రశాంతంగా తీసుకొని పోతాం. ఈ యూరియా యాప్ను ఇలానే కంటిన్యూ చేయాలనేది మా కోరిక. ఎట్లాంటి లాభాలు యాప్ వల్ల రైతన్నకు ఎలాంటి లాభాలు జరిగే అవకాశం ఉంది? టైం సేవింగ్ సార్. మనం ఇంటికాడ నుంచి బుక్ చేసుకొని, ఎక్కడ ఉందో, ఏ డీలర్ ఉందో, ఎక్కడ ఉందో, ఇప్పుడు ఇక్కడ బుక్ చేసుకున్నాం, ఇక్కడే వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు. మనం ఫోన్లో చూసుకొని ఇక్కడ బుక్ చేసుకొని డబ్బులు ఇచ్చేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంతకుముందు అలా కాదు. శనిపురం పోయేది, జంగుడ పోయేది, మొబైల్ ఇక్కడ సొసైటీకి వచ్చేది, అక్కడ ఇక్కడ అనేసి తిరిగి కాలు నొప్పులు, పెట్రోలు, పిల్లలు, అన్నం, తిరుమల, వేరే పని కాక ఏం కాక అది దొరకక చాలా ఇబ్బంది పడ్డాం సార్. వర్షాకాలం అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి అలాంటి బాధలు ఏం లేదు. యూరియా మంచిగా దొరుకుతుంది. ప్రస్తుతానికి మొబైల్లో స్టాక్ బాగానే ఉంది. ఇది రైతన్నలు చెప్తున్న సిచ్యువేషన్. యూరియా యాప్ వల్ల రైతన్నలకు సమయంతో పాటు ఏదైతే పంటకు సరిపడే యూరియా కూడా అధికారులు అందిస్తున్నారని చెప్తున్నారు. డిఏఓ గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఎట్లా ఉంది పరిస్థితి? యాప్ వల్ల సత్ఫలితాలు వస్తున్నాయా? ఎలా సరఫరా తెలుసుకున్నాం? అయితే మనకు యాప్ అనేది 29వ తారీఖు నుంచి మన జిల్లాలో యాప్ రావడం జరిగిందండి. యాప్ ద్వారా ఏంటంటే యాప్ చాలా సులభతరంగా ఉంది, చాలా ఈజీగా ఉంది. రైతులందరూ కూడా చాలామంది కూడా డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నారు. చక్కగా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. తర్వాత మన సంబంధించిన వ్యవసాయ శాఖ నుంచి ఏఈఓలు కానివ్వండి, ఏఓలు అందరూ కూడా ఏ విధంగా వ్యవసాయ శాఖతో పాటు మన వాలంటీర్స్ని కూడా పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళు యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈజీగా మనము రైతులందరికీ కూడా చేరవేయటం జరిగింది. దాన్ని బట్టి ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు. తర్వాత ఏంటంటే
ఇప్పటి వరకు మన జిల్లాలో దాదాపుగా 25,000 మంది రైతులు 81,000 బస్తాలు ఇప్పటిదాకా తీసుకెళ్లడం జరిగిందండి. 81 అంటే మన దాదాపుగా 1,05,000 బస్తాల వరకు మనకు బుక్ అయినాయి. అందులో 81,000 వరకు ఈ రోజు వరకు బుక్ చేసుకోవడం జరిగింది. ఇంకా మన దగ్గర కూడా స్టాక్ అంతా కూడా అవైలబుల్గా ఉందండి. కాబట్టి ఎప్పటికప్పుడు మేము స్టాక్స్ అన్ని పెట్టిచ్చేస్తున్నాం. వాళ్ళు కూడా ఈజీగా అన్ని చోట్ల నుంచి బుక్ చేసి తీసుకెళ్తున్నారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా యాప్ పట్ల రైతు సోదరులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. డిపార్ట్మెంట్ పరంగా కూడా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి. యాప్ అనేది చాలా బాగుంది. మేడం, రైతులకు చాలా మందికి నిరక్షరాస్యులు ఉంటారు మేడం. నిరక్షరాస్యులు ఉన్న రైతులకు ఎలా అవగాహన కల్పిస్తున్నారు? నిరక్షరాస్యులు అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చదువుకున్న పిల్లలు కానివ్వండి, లేదు అని అంటే కొంతమంది వాళ్ళు బ్రదర్స్ కొంతమంది అట్లా యాప్ బుక్ చేసుకుంటున్నారు. వాళ్ళకి చెప్పేసి వాళ్ళ ఫోన్ నెంబర్ అదంతా ఎంట్రీ చేస్తే మనకు వస్తుంది కాబట్టి అట్లా చేసుకుంటున్నారు. తర్వాత వాలంటీర్స్ని పెట్టామండి. విలేజ్ లెవెల్లో వాలంటీర్స్ ఉంటారు. మనకు సొసైటీలలో కానివ్వండి, షాప్లలో కానివ్వండి వాలంటీర్స్ ఉంటారు. తర్వాత వ్యవసాయ శాఖ వాళ్ళు ఉంటారు. కొంతమంది రైతులు అడుగుతున్నారు అంటే కౌలు రైతులకు ఏ విధంగా ఇస్తారు, తర్వాత ఇదంతా కూడా అడుగుతున్నారు. అంటే నాన్ డిజిటల్ సైన్ అంటే డిజిటల్గా సైన్ కానీ ఆ పట్టాలు అలాంటివి ఉన్నా కూడా ఏఈఓ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు పంటలు సాగు చేస్తున్నారా లేదా తెలుసుకొని దాని ద్వారా కూడా మనము యూరియా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా మన సంతోషంగా తీసుకెళ్లేటట్టు మేము ఏర్పాట్లు చేశామండి. దానికి అనుగుణంగానే రైతులందరూ కూడా తీసుకెళ్తున్నారు స్టాక్స్. యూరియా అయితే ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో వాటన్నిటిని అధిగమించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుంది. పంట సాగు చేస్తే చాలు, వారికి పట్టాలు ఉన్నాయా పట్టాలు లేవా అనేది వ్యవసాయ శాఖకు అయితే సంబంధం లేదు. ఎవరైతే రైతు సాగు చేసిన ప్రతి ఒక్క రైతుకు అవసరమైన యూరియాను అందించడానికి వ్యవసాయ శాఖతో పాటు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా నిరక్షరాస్యుల రైతులకు మాత్రం వాలంటీర్లను పెట్టి యాప్ ద్వారా అవగాహన కల్పిస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి రైతన్నకైతే యూరియా కష్టాలు తీరినట్లయినా అయితే అనుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.